ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ఫస్ట్ లెసన్ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ప్రజలు వలసలు. అబ్జర్వ్ ద పిక్చర్ గివెన్ బిలో. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్? వై ఆర్ పీపుల్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ విత్ దేర్ ఫ్యామిలీస్? ఎందుకని ప్రజలు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నారు? ఎందుకు వెళుతున్నారు ఇక్కడ చూద్దాం. మైగ్రేషన్ అంటే తెలుసు కదా, వలస వెళ్ళడం అనమాట. వలస వెళుతున్నారు పిక్చర్లో ఉన్నటువంటి వాళ్ళు. అసలు మైగ్రేషన్ అంటే ఏంటో చూద్దాం. మైగ్రేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఏ బెటర్ లైవ్లీహుడ్. సమ్టైమ్స్ ఇట్ చేంజెస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యామిలీస్. ఈ మైగ్రేషన్ అనేది ఏంటంటే జీవనోపాధి కోసం ప్రజలు ఒక ప్లేస్ నుంచి, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోవడాన్ని మైగ్రేషన్ అంటారన్నమాట. కొన్నిసార్లు ఈ మైగ్రేషన్ వల్ల మంచి మార్పులు వస్తాయి, కొన్నిసార్లు చెడు కూడా జరుగుతుంది. అవేంటో ముందు పాఠంలో చూస్తాం మనం. పీపుల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఫర్ వర్క్, జాబ్స్, బిజినెస్, సేఫ్టీ అండ్ అదర్ రీజన్స్. మైగ్రేషన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్: టెంపరరీ మైగ్రేషన్, పర్మనెంట్ మైగ్రేషన్. యాక్చువల్గా ఈ మైగ్రేషన్ అనేది ఎప్పుడు జరుగుద్ది అని చూస్తే, ఏదైనా పని కోసం, అలాగే వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం, భద్రత కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటారన్నమాట. ఈ మైగ్రేషన్ అనేది టూ టైప్స్ అనమాట: టెంపరరీ మైగ్రేషన్, పర్మనెంట్ మైగ్రేషన్. అంటే తాత్కాలికమైన వలస, అలాగే శాశ్వతమైన వలస అనమాట. ఇప్పుడు టెంపరరీ మైగ్రేషన్ గురించి చూద్దాం. పీపుల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఫర్ ఏ షార్ట్ టైమ్ అండ్ రిటర్న్ టు దేర్ ఓన్ హోమ్స్. ఇదేంటంటే టెంపరరీ మైగ్రేషన్ అంటే ప్రజలు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళతారు, కానీ ఎక్కువ కాలం ఉండరు, కొంతకాలమే ఉంటారన్నమాట. ఉండి మరలా తమ నివాసాలకి చేరుకుంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. పీపుల్ మూవ్ టు ఫైండ్ వర్క్ వెన్ దేర్ ఆర్ నో వర్క్స్ ఇన్ దేర్ ఓన్ ఏరియా. ఎప్పుడు వెళ్తారు అంటే వాళ్ళ ప్రాంతంలో, సొంత ప్రాంతంలో పని లేనప్పుడు పని కోసం వేరే ప్రదేశాలకి వెళ్తారన్నమాట. రెండో ఎగ్జాంపుల్, పీపుల్ మూవ్ టు సేఫ్ ప్లేసెస్ డ్యూరింగ్ ఫ్లడ్స్ ఆర్ సైక్లోన్స్, ఐదర్ వాలంటరీ ఆర్ కంపల్సరీ. ఇంకెప్పుడు వెళ్తారు అంటే అప్పుడప్పుడు వరదలు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి. అప్పుడు ఇళ్లల్లోకి వరద నీరు వస్తూ ఉంటుంది, లేదా ఇల్లు పాడైపోతూ ఉంటాయి అన్నమాట. ఉండటానికి కుదరదనమాట. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏదన్నా మెట్ట ప్రాంతానికి తీసుకువెళ్తుంది అనమాట వాళ్ళని. సో దాన్ని మళ్ళీ ఆ వరద తగ్గిన తర్వాత వాళ్ళ నివాసాలకి వాళ్ళు వచ్చేస్తారు. ఇది కూడా టెంపరరీ మైగ్రేషన్ అంటారన్నమాట. తర్వాత పర్మనెంట్ మైగ్రేషన్ చూద్దాం. పర్మనెంట్ మైగ్రేషన్, పీపుల్ లీవ్ దేర్ హోమ్స్ టు లివ్ ఇన్ ఏ న్యూ ప్లేస్ ఫర్ ఎవర్. దే డు నాట్ ప్లాన్ టు కమ్ బ్యాక్. ఇదేంటంటే ప్రజలు వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం నుంచి కొత్త ప్రాంతానికి వెళ్తారు, కానీ ఎప్పటికీ కూడా తిరిగి రారు. ఇటువంటి మైగ్రేషన్ని పర్మనెంట్ మైగ్రేషన్ అంటారు. దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి, ఎల్డర్లీ పేరెంట్స్ లీవ్ దేర్ విలేజ్ టు లివ్ విత్ దేర్ చిల్డ్రన్ పర్మనెంట్లీ. వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్న విలేజెస్ని వదిలేసి వాళ్ళ పిల్లలు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారన్నమాట. ఇది పర్మనెంట్ మైగ్రేషన్. అయితే ఈ మైగ్రేషన్కి రెండు రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి, ఆ కారణాలు ఏంటి చూద్దాం. దెర్ ఆర్ సమ్ రీజన్స్ ఫర్ పీపుల్ టు మైగ్రేట్. దే ఆర్ న్యాచురల్ రీజన్స్, అదర్ రీజన్స్. ఆ టూ రీజన్స్ ఏంటంటే న్యాచురల్ రీజన్, సహజంగా వచ్చే కారణాలు, అలాగే అదర్ రీజన్స్, ఇతర కారణాలు. ఇలాగా రెండు రీజన్స్ అయితే ఉన్నాయి. లెట్ us discuss న్యాచురల్ రీజన్స్. పీపుల్ మైగ్రేట్ బికాస్ ఆఫ్ ద న్యాచురల్ క్లైమేట్స్ దట్ మేక్ లైఫ్ డిఫికల్ట్ ఇన్ దేర్ ప్లేస్. ఈ సహజ కారణాలు ఏంటంటే సహజ విపత్తులు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు భూకంపాలు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి. ఇవి సహజంగా జరిగే విపత్తులు అనమాట. వీటిని న్యాచురల్ రీజన్స్ అంటారన్నమాట. ఇవి ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫ్లడ్స్ ఒకటి. ఫ్లడ్స్ అంటే వరదలు. పీపుల్ ఫ్రమ్ ఫ్రీక్వెంట్లీ ఫ్లడెడ్ ఏరియాస్ మైగ్రేట్ టు సేఫర్ ప్లేసెస్. చాలా ప్రదేశాలు పల్ల ప్రాంతాల్లో ఉంటాయన్నమాట. అక్కడ వరదలు ఎక్కువగా తరచుగా వస్తూ ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సురక్షితమైన ప్రదేశాలకి వలస వెళ్తూ ఉంటారు వరదలు వచ్చినప్పుడు.
నెక్స్ట్ సైక్లోన్స్, తుఫాన్లు అనమాట. హౌసెస్ అండ్ క్రాప్స్ గెట్ డ్యామేజ్డ్, సో ఫ్యామిలీస్ మైగ్రేట్ టు అనదర్ ఏరియా. ఈ తుఫాన్ల వల్ల ఇళ్ళు పాడవుతాయి, అలాగే పంటలు కూడా దెబ్బతింటాయి అన్నమాట. సో ఈ కుటుంబాలు ఏం చేస్తాయంటే ఇంకొక ఏరియాకి వలస వెళతాయి. డ్రాట్ అంటే కరువు. లేక్ ఆఫ్ రైన్ కాజెస్ డ్రాట్. బికాస్ ఆఫ్ డ్రాట్ క్రాప్స్ ఫెయిల్ అండ్ పీపుల్ మూవ్ టు అదర్ ప్లేసెస్ ఫర్ ఏ బెటర్ లైఫ్. ఇలా కరువులు వచ్చినప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల కరువులు వస్తాయి అన్నమాట. ప్రజలు జీవించడం చాలా కష్టమవుతుంది. పంటలు పండకపోతే తినడానికి ఉండదు కదా, పనులు ఉండవు కదా. సో అప్పుడు ఇంకా వేరే ఎక్కడైనా మంచిగా పంటలు పండిన ఏరియా ఉన్నా, లేదా టౌన్స్లో పనులు ఉంటాయి, కంపెనీలు ఉంటాయి, పనులు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి బ్రతుకుదామని వెళతారన్నమాట. ఇవన్నీ కూడా న్యాచురల్ రీజన్స్. ఫ్లడ్స్, సైక్లోన్స్, డ్రాట్. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి చెప్తున్నాడు. అబ్బాయి పేరు చింటూ అంట. హాయ్, ఐ యామ్ చింటూ. వీ మూవ్ టు విజయవాడ బికాజ్ వీ లాస్ట్ అవర్ హోమ్ అండ్ క్రాప్ ఇన్ ద సైక్లోన్. ఈ అబ్బాయి పేరు చింటూ అంట. వీళ్ళు విజయవాడ వెళ్ళారంట. ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళు సైక్లోన్ వల్ల వాళ్ళ ఇంటిని కోల్పోయారంట, వాళ్ళ పంటని కూడా కోల్పోయారంట. ఇట్ ఎఫెక్టెడ్ మెనీ ఫ్యామిలీస్ ఇన్ అవర్ ఏరియా. ఈ తుఫాను వల్ల వాళ్ళ ఏరియాలో చాలా కుటుంబాలు ప్రభావితమయ్యాయంట. మై ఫాదర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ వాచ్మ్యాన్ అట్ యాన్ అపార్ట్మెంట్. మై మదర్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ మెయిడ్. ఐ విల్ జాయిన్ స్కూల్ దిస్ ఇయర్. మా నాన్న ఒక అపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, మా అమ్మ పని మనిషిగా చేస్తుంది. నేను ఈ సంవత్సరం స్కూల్లో జాయిన్ అవుతాను అని బాబు చెప్తున్నాడు చింటూ. సెకండ్ వన్, అదర్ రీజన్స్ ఏంటో చూద్దాం. ఇతర కారణాలు ఏంటో చూద్దాం. పీపుల్ మూవ్ టు ఎర్న్ మోర్ మనీ ఆర్ టు గెట్ బెటర్ ఆపర్చునిటీస్. అదర్ రీజన్స్ ఏంటంటే చాలామంది పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకు వెళుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఏదైనా కంపెనీలో పని చూసుకొని అక్కడ బ్రతుకుతూ ఉంటారన్నమాట. పల్లెటూళ్ళలో ఉంటే ఆ పనులు దొరకవు అనమాట, తక్కువ పనులు దొరుకుతాయి. కంపెనీలు అనేవి టౌన్లలో ఉంటాయి కాబట్టి టౌన్స్కి వెళ్ళి అక్కడ పనులు చూసుకుంటూ ఉంటారన్నమాట. చూసుకొని అక్కడ కొంచెం బెటర్గా బతకొచ్చు అని వెళతారన్నమాట. ఎగ్జాంపుల్స్, సీజనల్ మైగ్రేషన్ అంటే కాలానుగుణంగా వచ్చేటువంటి మైగ్రేషను. సీజనల్ మైగ్రేషన్ మీన్స్ మూవింగ్ టు అనదర్ ప్లేస్ ఓన్లీ ఫర్ ఏ సీజన్, సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ రిటర్నింగ్ వెన్ ద సీజన్ చేంజెస్. పీపుల్ మైగ్రేట్ టు ఫైండ్ సీజనల్ జాబ్స్ ఇన్ ఫార్మింగ్, ఫిషింగ్, కన్స్ట్రక్షన్ వర్క్ ఎట్సెట్రా. ఇవి సీజనల్ మైగ్రేషన్ అంటే సీజనల్గా వచ్చేటటువంటి పనులు అనమాట. సపోజు పంటలు చూసుకుంటే కొన్ని ఏరియాల్లో ఒక కాలంలో ఒక రకమైన పంట పండుద్ది. ఆ టైంలో అక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. తర్వాత కన్స్ట్రక్షన్, బిల్డింగ్స్ ఎప్పుడు కడతారంటే వర్షాలు లేని టైంలో, వేసవకాలంలో కానీ శీతాకాలంలో కానీ ఎక్కువ కన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఫిషింగు, ఇలాగా ఫార్మింగు, ఇలాగా రకరకాల పనులు రకరకాల కాలాల్లో జరుగుతూ ఉంటాయి. ఇలా సీజన్ బట్టి మారుతూ వెళ్తూ ఉంటారు కాబట్టి దీన్ని సీజనల్ మైగ్రేషన్ అంటారు. తర్వాత వర్క్ ఆపర్చునిటీస్. పీపుల్ మూవ్ టు న్యూ ప్లేసెస్ ఫర్ ఏ హయ్యర్ శాలరీ, ఏ న్యూ జాబ్ అండ్ డ్యూరింగ్ ట్రాన్స్ఫర్స్. ఈ జాబ్ చేసేటప్పుడు ఒక్కోసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారన్నమాట, లేదా ప్రమోషన్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో మూవ్ అవుతూ ఉంటారు. ఇదొక రీజన్. బిజినెస్ ఆపర్చునిటీస్. ఫ్యామిలీస్ షిఫ్ట్ టు ప్లేసెస్ విత్ మోర్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఇక ఫ్యామిలీస్ ఈ బిజినెస్ పరంగా కూడా ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి మూవ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఒక పాప ఉంది. ఆ పాప మాట్లాడుతుంది. హాయ్, ఐ యామ్ కుమారి. వీ హ్యావ్ నో ప్రాపర్టీ. మై ఫాదర్ వర్క్స్ యాజ్ ఏ డైలీ వేజ్ లేబరర్. సో వీ మూవ్డ్ టు చెన్నై. హీ ఈజ్ పెయిడ్ వెల్ హియర్ బట్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ హియర్ ఈజ్ హయ్యర్ దాన్ ఇన్ అవర్ విలేజ్. ఈమె పేరు కుమారి అంట. వీళ్ళకి సొంత ఆస్తులు ఏమీ లేవన్నమాట. వాళ్ళ నాన్న రోజువారీ కూలీగా పనిచేస్తాడంట. అందుకని వాళ్ళు చెన్నైకి వెళ్ళారు. అక్కడ ఇవ్వటానికైతే మంచిగానే జీతం ఇస్తున్నారు, కానీ అక్కడ ఖర్చులు ఉంటాయి కదా, అవి చాలా హెవీగా ఉన్నాయంట. పల్లెటూరుతో పోలిస్తే అక్కడ రేట్లు అనేవి హెవీగా ఉంటాయి. టౌన్లో ఎప్పుడైనా అలాగే ఉంటుందన్నమాట. ఇంకొక బాబు ఉన్నాడు. ఆ బాబు మాట్లాడుతున్నాడు. ఐ యామ్ రాజేష్. ఐ యామ్ అనేబుల్ టు గో టు స్కూల్ రెగ్యులర్లీ బికాజ్ వీ డోంట్ లివ్ ఇన్ ఏ
పర్మనెంట్ ప్లేస్. వీ మూవ్ ఇన్ సర్చ్ ఆఫ్ లైవ్లీహుడ్ బట్ ఐ వాంట్ టు కంటిన్యూ మై స్టడీస్. ఈ రాజేష్ బాధపడుతున్నాడు. ఇతను సరిగ్గా చదవలేకపోతున్నాడంట, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళలేకపోతున్నాడంట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒకే ప్లేస్లో ఉండరు, అస్తమానం మారుతూ ఉంటారన్నమాట. పర్మనెంట్ ప్లేస్ అంటూ వాళ్ళకు ఉండదు. అప్పుడు వెళ్ళినప్పుడల్లా స్కూల్ మారుతూ ఉంటాడు. సో అలా స్కూల్ మారినప్పుడు అలవాటు పడేసరికి ఇంకో ఊరు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగా పద్దాగా స్కూల్ మారటం వల్ల తను సరిగ్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడనమాట. పీపుల్ మూవ్ ఫర్ అదర్ ఇంపార్టెంట్ నీడ్స్ ఇన్ లైఫ్. ఇంకా ప్రజలు వేరే ఇంపార్టెంట్ అవసరాల కోసం, ముఖ్యమైన అవసరాల కోసం మూవ్ అవుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒకటి వచ్చేసి ఎడ్యుకేషన్. చిల్డ్రన్ మూవ్ టు సిటీస్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. హైయర్ ఎడ్యుకేషన్ కోసం బీటెక్ చదవాలన్నా, ఎంఎస్సి చదవాలన్నా పల్లెటూళ్ళలో ఉండవు కదా, వాళ్ళు ఉండే ఊర్లో ఉండవు కదా, వేరే పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళాలన్నమాట. దానికోసమని మైగ్రేట్ అవుతారు. ఫ్యామిలీ రీజన్స్. టు లివ్ విత్ రిలేటివ్స్ ఆర్ ఆఫ్టర్ గెట్టింగ్ మ్యారీడ్. తర్వాత మ్యారేజ్ అయినప్పుడు కూడా మూవ్ అవుతూ ఉంటారన్నమాట. సపోజు ఒక పెళ్లి కూతురు మ్యారేజ్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలి. అది కూడా మైగ్రేషన్ కిందకు వస్తుంది. అది ఫ్యామిలీ రీజన్ అనమాట. సేఫ్టీ అండ్ ఫెసిలిటీస్. టు లివ్ ఇన్ ఏ ప్లేస్ విత్ మెడికల్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ క్లీన్ సరౌండింగ్స్. అలాగే వైద్య సౌకర్యాలను చూసుకుంటారు కొంతమంది. ఎక్కడుంటే అసలు మన హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఎక్కడుంటే మనకి రవాణా సరిగ్గా ఉంటుంది, ఎక్కడ పరిశుభ్రమైన పరిసరాలు ఉన్నాయి అవి చూసుకొని అలాగ అక్కడికి వెళ్ళి నివసిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఒక పాప ఉంది, ఆ పాప మాట్లాడుతుంది. హాయ్, ఐ యామ్ పల్లవి. వీ మూవ్డ్ టు గుంటూరు బికాజ్ మై బ్రదర్ జాయిన్డ్ ఏ కాలేజ్ అండ్ మై ఫాదర్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ బట్ ఐ మిస్ మై బ్యూటిఫుల్ విలేజ్. ఈ పాప చెప్తుంది, నా పేరు పల్లవి, మేము గుంటూరు వెళ్ళాము ఎందుకంటే మా బ్రదరు కాలేజీలో జాయిన్ అయ్యాడు, మా నాన్న కూడా అక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాడు, నేను నా అందమైన విలేజ్ని మిస్ అయిపోయాను, నాకు మా ఊరు గుర్తొస్తుంది అని చెప్పి ఆ పాప బాధపడుతుంది అనమాట. లెట్ us డిస్కస్, చర్చిద్దాం. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ మైగ్రేషన్. వలసల వల్ల కలిగే ప్రభావాలు ఏంటి? హౌ డస్ మైగ్రేషన్ ఎఫెక్ట్ ఏ ఫ్యామిలీ. మైగ్రేషన్ అనేది ఫ్యామిలీ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, అది చర్చించాలి మీరు. ఎఫెక్ట్స్ ఆఫ్ మైగ్రేషన్. మైగ్రేషన్ యొక్క ప్రభావం ఏంటో చూద్దాం. మైగ్రేషన్ వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అన్నది చూద్దాం. మైగ్రేషన్ ఎఫెక్ట్స్ చిల్డ్రన్ ఇన్ మెనీ వేస్. సమ్టైమ్స్ దే మూవ్ టు న్యూ ప్లేసెస్ విత్ దేర్ పేరెంట్స్ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. దే ఆఫెన్ డు నాట్ జాయిన్ ఏ స్కూల్ దేర్. ఈ వలసల వల్ల పిల్లల మీద చాలా ప్రభావం అయితే పడుతుందన్నమాట. వాళ్ళు తల్లిదండ్రులతో పాటు కొత్త ప్రదేశాలకు వెళతారు, అక్కడ కొన్ని కుటుంబ సమస్యల వల్ల కొన్ని రోజులు స్కూళ్ళల్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. ఇది వాళ్ళ చదువుపై ప్రభావం చూపుతుందన్నమాట. దిస్ ఎఫెక్ట్స్ దేర్ ఎడ్యుకేషన్. దే డు నాట్ హ్యావ్ ఫ్రెండ్స్ టు టాక్ ఆర్ ప్లే విత్ and they feel insecure in the new place. If these children join a school in the new location, they will get an education and also find new friends. అక్కడ మాట్లాడుకోవడానికి తర్వాత ఆడుకోవడానికి స్నేహితులు అనేవాళ్ళు ఉండరన్నమాట. ఇక కొత్త ప్రదేశంలో బిక్కుమనుకుంటా అభద్రతా భావంతో ఉంటారు. ఇక ఇలాంటి పిల్లలు కొత్త ప్రదేశంలో పాఠశాలలో చేరితే అప్పుడు వాళ్ళకి చదువుతో పాటు కొత్త స్నేహితులు అనేవాళ్ళు తోడవుతూ ఉంటారన్నమాట. మధు, ఏ వెల్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ ఫ్రమ్ ఏ రిప్యూటెడ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, గాట్ ఏ ఛాన్స్ టు వర్క్ అబ్రాడ్. ఆఫ్టర్ సమ్ టైమ్ హీ ఎర్న్డ్ ఏ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. హీ బాట్ ఏ ఫార్మ్ ఇన్ హిజ్ నేటివ్ విలేజ్ అండ్ బిల్ట్ ఏ బ్యూటిఫుల్ హౌస్ ఆన్ ఇట్. After returning from abroad, Madhu is now living happily with his family in that farmhouse. This is an example of the positive effects of migration. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చినా కొంతమందికి ఆనందమే కలుగుద్ది అనమాట. ఉదాహరణకి ఇక్కడ మధు అనే అబ్బాయి ఉన్నాడనమాట. ఇతను ఒక మంచి పేరున్నటువంటి యూనివర్సిటీలో చదవటం కోసం విదేశాలకు వెళ్ళాడనమాట. అక్కడ పనిచేశాడనమాట. కొంతకాలం తర్వాత అతను చక్కగా డబ్బు సంపాదించుకొని తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ గ్రామంలో ఒక పొలాన్ని కొనుక్కొని అందులో ఒక అందమైన ఇంటిని నిర్మించుకున్నాడు.
విదేశాల నుంచి తిరిగి వచ్చిన మధు వాళ్ళ కుటుంబంతో కలిసి ఆ ఫామ్ హౌస్లో సంతోషంగా ఉంటున్నాడు అనమాట. ఇది మైగ్రేషన్ వల్ల కలిగిన ఒక సానుకూలమైనటువంటి ఎఫెక్ట్, పాజిటివ్ ఎఫెక్ట్ అనమాట. ఈ విధంగా కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది మైగ్రేషన్ వల్ల. ఇక్కడ రాజయ్య గురించి ఉంది. రాజయ్య మూవ్డ్ ఫ్రమ్ గిద్దలూరు టు చెన్నై డ్యూ టు ఏ ఫెమిన్ డ్రాట్ and started working there, but his earnings could not fulfill the needs of the family, so all the members of his family started to work there. Thus his son became a child laborer. This is an example of negative effects of migration. ఇక్కడ రాజే ఫ్యామిలీని చూస్తే పాపం ఇతను గిద్దలూరు నుంచి చెన్నై వెళ్ళాడంట. అక్కడ కరువు రావడం వల్ల వాళ్ళ ఊర్లో అక్కడికి వెళ్ళి పనికి వెళ్తున్నాడంట. అతను సంపాదించేది సరిపోక పిల్లల్ని కూడా పనికి తీసుకెళ్తున్నాడు అనమాట. వాళ్ళు కూడా బాల కార్మికులుగా మారిపోయారు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది మిస్ అయిపోయింది. భార్య పనికి వెళ్తుంది, తను పనికి వెళ్తున్నాడు, పిల్లలు కూడా పనికి వెళ్తున్నారు. సో ఇది నెగిటివ్ ఎఫెక్ట్ అనమాట మైగ్రేషన్ వల్ల. థింక్ అండ్ డిస్కస్. ఆర్ దేర్ ఎనీ న్యూ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ అనదర్ ప్లేస్? డిస్కస్ ద రీజన్స్ ఫర్ దేర్ మైగ్రేషన్. మీ క్లాస్లో ఎవరైనా మైగ్రేషన్ వల్ల వచ్చిన పిల్లలు ఉంటే వాళ్ళని గురించి డిస్కస్ చేయండి. వాళ్ళు రావడానికి కారణం ఏంటనేది డిస్కస్ చేయమంటున్నారు. పాజిటివ్ ఎఫెక్ట్స్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మైగ్రేషన్. అయితే మైగ్రేషన్ వల్ల పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే మంచివి ఉన్నాయి, చెడు ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటి చూద్దాం. పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మైగ్రేషన్ చూద్దాం. పీపుల్ కెన్ ఫైండ్ బెటర్ జాబ్స్ అండ్ బెటర్ లైవ్లీహుడ్. అక్కడ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మైగ్రేషన్ వల్ల, అంటే వలస వెళ్ళడం వల్ల, సిటీస్కి వెళ్ళడం వల్ల అక్కడ సిటీస్లో మంచి జాబ్స్, మంచి జీవనోపాధి దొరుకుద్ది అనమాట. చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీస్ గెట్ యాక్సెస్ టు బెటర్ స్కూల్స్, కాలేజెస్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది, తర్వాత మంచి కాలేజెస్ దొరుకుతాయి, తర్వాత ఆరోగ్యపరమైన వస్తువులు కూడా ఈ మైగ్రేషన్ వల్ల టౌన్స్లో దొరుకుతాయి అన్నమాట. పీపుల్ లర్న్ న్యూ లాంగ్వేజెస్ అండ్ కల్చర్స్. అక్కడ కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, అలాగే కొత్త కల్చర్స్ వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మారుద్ది. అంటే ఏంటి, ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుద్ది. మంచి జాబ్ వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి కదా, సో ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుద్ది. నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. సిటీస్ ఆర్ బికమింగ్ టూ క్రౌడెడ్ అండ్ పొల్యూటెడ్, లీడింగ్ టు అన్హెల్దీ లివింగ్ కండిషన్స్. పల్లెటూరు కన్నా టౌన్స్లో, సిటీస్లో ఎక్కువ జనాభా ఉంటారన్నమాట. ఈ జనసాంద్రత ఎక్కువ అవడం వల్ల కాలుష్యం ఏర్పడుద్ది అనమాట. ఇది అనారోగ్యకరమైన పరిస్థితులకి దారితీస్తుంది కాలుష్యం. ఇట్ బికమ్స్ హార్డర్ టు ఫైండ్ జాబ్స్ వెన్ టూ మెనీ పీపుల్ మూవ్ టు సేమ్ ప్లేస్. అయితే ఒకే ప్లేస్కి ఎక్కువ మంది రావడం వల్ల అక్కడ జాబ్స్ కూడా దొరకడం కష్టమవుతుంది. హౌసింగ్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఫుడ్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ సిటీస్. అయితే ఉండటానికి ఇల్లులు రెంట్ కట్టాలి కదా, అవి కానీ, తర్వాత ప్రయాణ ఖర్చులు కానీ, ఫుడ్ కానీ, హోటల్లో ఫుడ్ తినాలన్నా కానీ టౌన్స్లో, సిటీస్లో ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. విలేజెస్ స్టే ఫార్ ఫ్రమ్ డెవలప్మెంట్ బై లూజింగ్ స్కిల్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అయితే విలేజెస్ ఏం జరుగుతుంది, మంచిగా చదువుకున్న నైపుణ్యం ఉన్న వాళ్ళంతా కూడా టౌన్స్కి వెళ్ళిపోతున్నారు. విలేజెస్ అంటే గ్రామాలు వాళ్ళని కోల్పోయి అభివృద్ధి చెందకుండా అభివృద్ధికి దూరం అయిపోతున్నాయి అన్నమాట. సిటీస్ అనేది అభివృద్ధి చెందుతున్నాయి అన్నమాట. ఇక్కడ స్లమ్స్ గురించి చూద్దాం. స్లమ్స్ అంటే ఏంటి, మురికివాడలు అనమాట. దెర్ ఈజ్ ఏ ర్యాపిడ్ మైగ్రేషన్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి బాగా వెళ్ళిపోతున్నారంట ప్రజలు. పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు అర్బన్ కల్చర్. ఇక ఈ ప్రజలు ఈ పట్టణ సంస్కృతికి, టౌన్లో, సిటీస్లో ఉన్నటువంటి కల్చర్కి అలవాటు పడుతున్నారంట. దిస్ లీడ్స్ టు ఓవర్ క్రౌడింగ్, టెంపరరీ షెల్టర్స్ అండ్ ఏ స్కార్సిటీ ఆఫ్ ఫెసిలిటీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. దీంతో పట్టణాల్లో తాత్కాలిక నివాసాలు, తర్వాత సౌకర్యాల కొరత, జనసాంద్రత పెరుగుతుందంట. Thus, poverty, lack of fixed income and poor town planning are leading to the formation of slum areas in the urban regions. The government has been implementing
రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ విలేజెస్ ఫర్ strengthening economic activities in rural areas to stop such migration. స్థిరమైన ఆధారం ఉండట్లేదు, పేదరికం పెరిగిపోతుంది, అందరూ ఒకే చోట ఉండటం వల్ల ఉండటానికి ఇళ్ళు కూడా కొరతగా ఉంటున్నాయి, తర్వాత సరైన పట్టణ ప్రణాళిక ఉండట్లేదు. సో ఇవన్నీ కలవడం వల్ల జనాభా ఎక్కువ అవడం వల్ల మురికి వాళ్ళు అనేవి ఏర్పడిపోతున్నాయి అన్నమాట. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు బలోపేతం చేయడం వల్ల వలసలను ఆపడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. వేర్ ఈజ్ మై ప్లేస్? నా ప్రాంతం ఏది? 2 years బ్యాక్ బాబూస్ ఫ్యామిలీ మూవ్డ్ ఫ్రమ్ రాజుపాలెం విలేజ్ టు విశాఖపట్నం సిటీ. 2 సంవత్సరాల క్రితం అంట బాబు కుటుంబం అంట రాజుపాలెం గ్రామం నుండి విశాఖపట్నం నగరానికి వలస వచ్చారంట. దే స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ డైలీ లేబరర్స్. వాళ్ళు రోజువారీ కూలి పని చేసుకునేవాళ్ళంట. ద మనీ దే గాట్ వాజ్ నాట్ ఎనఫ్ టు మీట్ దేర్ ఫ్యామిలీ నీడ్స్. వాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్ళకి సరిపోయేది కాదు. దే డిడ్ నాట్ ఫైండ్ వర్క్ ఫర్ 5 days బికాస్ ఆఫ్ ద స్టార్మ్. అయితే అప్పుడు ఒక తుఫాన్ వచ్చింది, 5 రోజులు పని లేదంట. ద చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ ఫీవర్. ఆ పిల్లలు జలుబు జ్వరంతో బాధపడ్డారంట. దే డు నాట్ ఈవెన్ హ్యావ్ మనీ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళటానికి కూడా పాపం డబ్బులు లేవంట. ఇఫ్ దే వర్ ఇన్ దేర్ ఓన్ విలేజ్ నైబర్స్ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ దెమ్. ఒకవేళ వాళ్ళు వాళ్ళ విలేజ్లోనే ఉండుంటే పక్కనున్నటువంటి వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. ఆల్ ద పీపుల్ హెల్ప్డ్ ఈచ్ అదర్ ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్. పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే మంచి జరిగిన చెడు జరిగిన అందరూ కలిసి చక్కగా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. దే ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ ద అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఆర్ క్యాచింగ్ ఫిష్ ఫ్రమ్ ద నియర్ బై పాండ్స్. ఈ పల్లెటూళ్ళల్లో చక్కగా కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటారు, తర్వాత చేపలు పట్టడానికి వెళతూ ఉంటారు వాళ్ళ దగ్గరలో ఉన్న చెరువుల్లో. బట్ హియర్ ఇన్ విశాఖపట్నం ఎవ్రీథింగ్ సీమ్స్ సో డిఫరెంట్. అయితే విశాఖపట్నంలో దానికి విరుద్ధంగా ఉందన్నమాట. ద డేస్ పాసెస్ రన్నింగ్ అరౌండ్ ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్. లెట్ us డిస్కస్ హౌ టు స్ట్రెంగ్తన్ అవర్ విలేజెస్ టు స్టాప్ మైగ్రేషన్. ఈ వలసలను ఆపడానికి మన గ్రామాలను బలోపేతం చేయటం కోసం మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అన్నది చూద్దాం. ద గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ సమ్ స్కీమ్స్ టు ప్రొవైడ్ guaranteed wage employment to villages. These schemes can be strengthened to stop migration. అయితే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం కొన్ని ఉపాధి కల్పించడం కోసం కొన్ని పథకాలను అయితే అమలు చేస్తుందన్నమాట. ఈ పథకాల ద్వారా ఈ వలసలను ఆపడానికి ఈ ప్రభుత్వం అనేది కృషి చేస్తుంది. Let us do. Observe the families that migrated to your village and compare their work before and after migration. మీ ఊర్లోకి ఎవరైనా మైగ్రేట్ అయినటువంటి పీపుల్ ఉంటే కనుక వాళ్ళ పేరు రాయాలి, వాళ్ళు ఎందుకు వచ్చారు రీజన్ రాయాలి, వాళ్ళు చేస్తున్న వర్క్ ఏంటి, ఇప్పుడు చేస్తున్న వర్క్ ఏంటి, అంతకుముందు చేసిన వర్క్ ఏంటి అన్నది ఈ టేబుల్లో రాయాలన్నమాట. డూ యూ నో ఆత్మనిర్భర్ భారత్ మీన్స్ ఇండియా బికమింగ్ సెల్ఫ్ reliant and fulfilling its needs on its own. The aim of this program is to make India self-reliant. It encourages reducing dependence on other countries and supports our own Indian products and industries. Through this program, more jobs, better livelihoods and a stronger economy can be created within our country. దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ టు రెడ్యూస్ మైగ్రేషన్. ఇక్కడ భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అని స్వయం సమృద్ధిని సాధించి తన అవసరాలను తానే తీర్చుకునేటువంటి ఒక పథకం అయితే తీసుకొచ్చిందనమాట. దీని ఉద్దేశం ఏంటంటే ఈ భారతదేశం స్వావలంబనగా ఇతర దేశాలపై ఆధారపడకుండా తన మీద తనే ఆధారపడి తన సొంత ఉత్పత్తులను తనే తయారు చేసుకోవడం, దానికోసం పరిశ్రమలకి ప్రభుత్వం అనేది మద్దతు ఇవ్వడం, మన దేశంలో ఎక్కువ ఉద్యోగాలు, మెరుగైన జీవనోపాధి, బలమైన ఆర్థిక వ్యవస్థని సృష్టించడం దీని యొక్క లక్ష్యం అంట. ఇలాగా సహాయం చేయడం వల్ల అంటే ప్రభుత్వం కూడా కొన్ని లోన్స్ ఇచ్చి వ్యాపారాలు పెట్టుకునేటట్టుగా ప్రోత్సహిస్తూ ఉంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల వలసలు అనేవి మైగ్రేషన్ అనేది తగ్గడానికి ఉపయోగపడుతుంది. అవర్ స్కూల్ అవర్ రైట్. Ramya's family migrated to city because there was no work available in their village.
ఇక్కడ రమ్య ఫ్యామిలీ ఉందన్నమాట. ఈ రమ్య ఫ్యామిలీ కూడా సిటీకి వెళ్ళారు గ్రామంలో నుంచి. ఎందుకంటే వాళ్ళ ఊర్లో సరైన వర్క్ లేదు, పని లేదనమాట. ఇన్ ద సిటీ బోత్ హర్ ఫాదర్ అండ్ మదర్ ఫౌండ్ వర్క్ ఇన్ అపార్ట్మెంట్స్. అయితే టౌన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అపార్ట్మెంట్లో పని చూసుకున్నారు. రమ్య స్టాప్డ్ గోయింగ్ టు స్కూల్ అండ్ స్టార్టెడ్ గోయింగ్ టు వర్క్ విత్ హర్ మదర్. ఈ రమ్య స్కూల్కి వెళ్ళటం మానేసి అపార్ట్మెంట్కి వాళ్ళ అమ్మతో పాటు వెళ్ళేది. నవ్ రమ్య హ్యాస్ బికమ్ ఏ చైల్డ్ లేబరర్. రమ్య కూడా పనిచేసేది అనమాట, బాల కార్మికురాలిగా మారిపోయింది. కెన్ యూ సజెస్ట్ ఏ సొల్యూషన్ ఫర్ దిస్? దీనికి నువ్వేమైనా సొల్యూషన్ చెప్పగలవా? ఎవరీ చైల్డ్ హ్యాస్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. యాక్చువల్గా ప్రతి చైల్డ్ కూడా విద్యా హక్కు అనేది కలిగి ఉండాలి. వేర్ ఎవర్ దే లివ్ దే హ్యావ్ ద రైట్ టు అటెండ్ స్కూల్. ఎక్కడైతే వాళ్ళు నివసిస్తారో అక్కడ వాళ్ళు స్కూల్కి వెళ్ళే హక్కుని కలిగి ఉన్నారు. వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు సపోర్ట్ సచ్ చిల్డ్రన్ అండ్ ఎన్ష్యూర్ దే కంటిన్యూ దేర్ స్టడీస్. వారు ఎక్కడ నివసించిన పాఠశాలకు వెళ్ళే హక్కు అయితే వారికి ఉందన్నమాట. మనం ఏం చేయాలంటే అలాంటి పిల్లలకు మద్దతు ఇవ్వడానికి, అలాగే వారు తమ చదువును మరలా కొనసాగించడానికి మనం ప్రయత్నం అయితే చేయాలన్నమాట. లెట్ us ఐడెంటిఫై చిల్డ్రన్ హూ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్ అండ్ ట్రై టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు స్కూల్. బయట ఉండే పిల్లలను గుర్తించి వాళ్ళని పాఠశాలకు వచ్చేలా ప్రయత్నం చేద్దాం. డూ యు నో ద ఏపీ గవర్నమెంట్ ఆపరేట్స్ సీజనల్ హాస్టల్స్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ మైగ్రెంట్ ఫ్యామిలీస్ ప్రొవైడింగ్ ఫుడ్, షెల్టర్ అండ్ ఎడ్యుకేషన్ టు ప్రివెంట్ డ్రాప్ అవుట్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? ఈ వలస వెళ్ళిన పిల్లల కోసం సీజనల్ హాస్టల్స్ నడుపుతుంది. చదువు మానకుండా నిరోధించడానికి వారికి ఆహారం, ఆశ్రయం, అలాగే విద్యను అందిస్తుంది అనమాట. లెట్ us డిస్కస్. కెన్ యూ మెన్షన్ ఎనీ అదర్ స్కీమ్స్ ప్రొవైడెడ్ బై అవర్ గవర్నమెంట్ ఫర్ ఎడ్యుకేషన్? విద్యకు సంబంధించి ఇంకేమైనా ప్రభుత్వం పథకాల్ని అందిస్తుందా, చెప్పగలరా అని అడుగుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద మైగ్రేషన్స్ డిపెండ్ ఆన్ ఫ్యామిలీ ఎకనామిక్ కండిషన్స్. నౌఏడేస్ మనీ ఈజ్ రిక్వైర్డ్ టు ఫుల్ఫిల్ ఆల్ ఫ్యామిలీ నీడ్స్. Preparation of a family budget is essential to save money after meeting the expenses. అయితే చాలా మైగ్రేషన్స్ కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి ఆధారపడి ఉన్నాయన్నమాట. చాలామందికి డబ్బు అవసరమయ్యే మైగ్రేషన్ అనేది జరుగుతుందన్నమాట. కుటుంబ అవసరాలన్నిటికీ ఖర్చు చేసిన తర్వాత మిగిలిన డబ్బు ఆదా చేయడానికి కుటుంబ బడ్జెట్ని అనేది సిద్ధం చేసుకోవాలి. అంటే ఒక ప్రణాళిక అనేది వేసుకోవాలన్నమాట. మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, అలాగా ఒక బడ్జెట్ అనేది ప్రణాళిక అనేది మనం రూపొందించుకోవాలన్నమాట. ఫ్యామిలీ బడ్జెట్. ఏ ఫ్యామిలీ బడ్జెట్ ఈజ్ ఏ ప్లాన్ దట్ షోస్ హౌ టు స్పెండ్ ఏ ఫ్యామిలీస్ ఇన్కమ్ ఆన్ నీడ్స్ అండ్ వాంట్స్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ కుటుంబ బడ్జెట్ అనేది ఒక నిర్ణీత కాలంలో కుటుంబ ఆదాయం ఎంత, అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి, ఎలా ఖర్చు చేయాలి, ఇలాగా తెలిపే ఒక ప్రణాళిక అనమాట ఫ్యామిలీ బడ్జెట్ అనేది. ఇది ప్రతి ఫ్యామిలీ కూడా వేసుకొని దాని ప్రకారం వెళ్తే ప్రాబ్లమ్స్ అనేది రావన్నమాట. లెట్ us know, do your mother and father make a list of their expenses? Discuss with your parents about your family income, expenditure and savings for 1 month. అయితే ఇక్కడ మీ అమ్మ మీ నాన్నలు ఖర్చులు జాబితా తయారు చేస్తారా అని అడుగుతున్నారు. ఒక నెలలో మీ కుటుంబ ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, పొదుపు ఎంత మీ తల్లిదండ్రులను అడిగి చర్చించమంటున్నారు. కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫిల్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. ఇక్కడ ఒక సాధారణమైన ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ గురించి నేను రాయడం జరిగింది. ఇక్కడ ఇన్కమ్ 6,000 అయితే ఇక్కడ ఉన్నటువంటి సరుకులకి అంటే ప్రొవిజన్స్ అంటే సరుకులు అనమాట 2,000, వెజిటబుల్స్కి వచ్చి 1,500, ఎలక్ట్రిసిటీ బిల్లు 300, కేబుల్ బిల్లు 350, మొబైల్ రీఛార్జ్ 200, ఇంకా వేరే ఖర్చులు 1,000 రూపాయలు వేసుకుంటే 5,350 అయింది. సేవింగ్స్ వచ్చి 650 అయింది అనమాట. ఇది సాధారణమైన నార్మల్ ఫ్యామిలీకి సంబంధించి. అలాగే మీ ఫ్యామిలీకి వచ్చే ఇన్కమ్ ఎంత అంటే మీ నాన్న కానీ మీ అమ్మ కానీ సంపాదించే సంపాదన ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ ఇలాగా మీరు టేబుల్లో రాయండి. ఇక్కడ కుటుంబ బడ్జెట్ గురించి విశ్లేషిద్దాం పై చార్ట్ ద్వారా. పై చార్ట్ అంటే ఇలాగ బాల్ లాగా రౌండ్గా గీసి దేనికి ఎంత అన్నది ఖర్చు పెట్టాము అలాగా రకరకాల కలర్స్లో వాళ్ళు వేశారన్నమాట. చూద్దాం. ఏ పై చార్ట్ ఈజ్ ఏ సర్క్యులర్ గ్రాఫ్ దట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెక్టర్స్ టు షో ప్రపోర్షన్స్ ఆఫ్ ఏ హోల్. ఈ పై చార్ట్లో
అసలు వచ్చిన ఇన్కమ్ అది దేనికి వాడుతున్నారు అన్నది చక్కగా భాగాల్లాగా విభజించి చూపిస్తుంది అనమాట ఇక్కడ. ద పై చార్ట్స్ బిలో షో ద బడ్జెట్స్ ఆఫ్ 2 ఫ్యామిలీస్, లెట్ us అబ్జర్వ్. ఇక్కడ 2 పై చార్ట్లు ఉన్నాయి. ఒకటి రాకేష్ ఫ్యామిలీకి సంబంధించినటువంటిది, ఒకటి వీరయ్య ఫ్యామిలీకి సంబంధించినట్టు ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు అనమాట. ఇక్కడ చూడండి ఒక్కొక్క దానికి తేడా ఉంది. ఇక్కడ రాకేష్ ఫ్యామిలీ, వీరయ్య ఫ్యామిలీ యొక్క ఖర్చులు, కుటుంబ ఖర్చులు పై చార్ట్లో చూపించారు. ఇక్కడ ప్రొవిజన్స్లో వీళ్ళు 2000 ఖర్చు పెడుతున్నారు, వీరయ్య వాళ్ళు 2500 ఖర్చు పెడుతున్నారు. వెజిటబుల్స్ 1000, ఇక్కడ 1000. ఇక్కడ పవర్ బిల్ అంటే కరెంటు బిల్లు 600, ఇక్కడ 400. కేబుల్ బిల్లు 400, ఇక్కడ 300. ఇక్కడ మొబైల్ బిల్లు 600, ఇక్కడ మొబైల్ బిల్ వచ్చేసి 300. లగ్జరీస్కి 3000, ఇక్కడ లగ్జరీస్కి 1000. ఇంకా మిగిలినవి ఇక్కడ 2400, ఇక్కడ 1000. వీళ్ళు కొంచెం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు, వీళ్ళేమో చూసుకొని తగ్గించి వాడుతున్నారు అన్నమాట. రాకేష్ వాళ్ళ ఫ్యామిలీది ఎక్కువ ఖర్చులు అనమాట. విచ్ ఫ్యామిలీస్ ఎక్స్పెండిచర్ ఈజ్ హయ్యర్? ఎవరి ఫ్యామిలీ యొక్క ఎక్స్పెండిచరు ఎక్కువగా ఉందంటే రాకేష్ వాళ్ళది. విచ్ ఫ్యామిలీ సేవ్స్ మనీ? ఎవరు మనీని సేవ్ చేస్తున్నారంటే వీరయ్య వాళ్ళు. కెన్ యూ ఐడెంటిఫై ద ఫ్యామిలీ దట్ హ్యాస్ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్? వీళ్ళలో మంచి ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఎవరో నువ్వు ఐడెంటిఫై చేయగలవా అంటే వీరయ్య ఫ్యామిలీ. విచ్ ఎకనామిక్ ప్లాన్ విల్ యూ ఫాలో ఇన్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద ఫ్యూచర్? ఈ రెండిట్లో నువ్వు ఏ ప్లాన్ ఫాలో అవుతావు ఫ్యూచర్లో అని అడుగుతున్నారు. మ్యాక్సిమం చక్కగా పొదుపు చేసుకునేటువంటి ప్లానే ఫాలో కావాలి. లెట్ us డిస్కస్ విచ్ ఈజ్ ప్రిఫరబుల్, సేవింగ్ మోర్ మనీ ఆర్ స్పెండింగ్ మోర్ మనీ? డబ్బు పొదుపు చేయడం మంచిదా లేదా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం మంచిదా? వాట్ విల్ యూ డూ విత్ ద మనీ యూ సేవ్? నువ్వు పొదుపు చేసుకున్నటువంటి డబ్బుతో ఏమి చేస్తావు? లెట్ us క్లాసిఫై అవర్ ఫ్యామిలీ నీడ్స్. మనం కుటుంబ అవసరాలని వర్గీకరిద్దాం. ఇవి నీడ్స్, వాంట్స్. నీడ్స్ అంటే అవసరాలు అనమాట, వాంట్స్ అంటే కోరికలు అనమాట. నీడ్స్, ద బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రిక్వైర్డ్ టు సర్వైవ్. ఈ నీడ్స్ అనేవి మానవులు జీవించడానికి అవసరమైనటువంటి కనీసమైన సదుపాయాలు. వాంట్స్ అనేవి, వాంట్స్ ఆర్ డిజైర్స్ దట్ ఆర్ నాట్ ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్ బట్ దే అలో అస్ టు లీడ్ ఏ కంఫర్టబుల్ లైఫ్. ఈ వాంట్స్ అనేవి కోరికలు అంటారన్నమాట. ఇవి బతకడానికి అంత అత్యవసరం అయితే కాదు, ఇవి విలాసాలని చెప్పుకోవచ్చు అనమాట. అవసరాలు వేరు, విలాసాలు వేరు అనమాట. డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈ కోరికలు అయితే మనం సంతృప్తి పరుచుకోవచ్చు. లేని టైంలో ఈ వాంట్స్ జోలికి అంటే కోరికల జోలికి వెళ్ళకూడదు. యాక్టివిటీ, క్లాసిఫై ద ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్ యాజ్ నీడ్స్ ఆర్ వాంట్స్ బై ప్లేసింగ్ ఏ టిక్ మార్క్ ఇన్ ద అప్రోప్రియేట్. ఇక్కడ కొన్ని ఎక్స్పెన్సెస్ ఇచ్చారు, అవసరాలుగా వాటిని తర్వాత వాంట్స్గా రాయాలి. అవసరాలు ఏంటి, వాంట్స్ ఏంటి అంటే నీడ్స్ ఏంటి, వాంట్స్ ఏంటి చూద్దాం. ప్రొవిజన్స్ అనేవి నీడ్స్, తర్వాత క్లాత్స్ అనేవి నీడు, వెజిటబుల్స్ అనేవి నీడు, హౌస్ అనేది నీడు, ఫుడ్ అనేది నీడు, కార్ అనేది వాంట్స్, కార్ట్ అనేది వాంట్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ అనేది వాంట్స్. అంటే ఇవి విలాసవంతమైన జీవితం గడపడానికి ఉపయోగపడతాయి అన్నమాట. స్కూల్ బ్యాగ్ అనేది నీడు, సన్ గ్లాసెస్ అనేవి వాంట్స్ అనమాట. లెట్ us డిస్కస్ హౌ కెన్ యూ రెడ్యూస్ యువర్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్. డూ యూ నో మేక్ ఇన్ ఇండియా ఈజ్ ఏ ప్రోగ్రామ్ స్టార్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ సెప్టెంబర్ 25, 2014. 2014 సెప్టెంబర్ 25న మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేత స్టార్ట్ చేయబడింది అనమాట. ఇట్స్ మెయిన్ ఎయిమ్ ఈజ్ టు మేక్ మోర్ ప్రొడక్ట్స్ ఇన్ అవర్ ఓన్ కంట్రీ, బ్రింగ్ మోర్ కంపెనీస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అండ్ హెల్ప్ ఇండియా బికమ్ ఏ వరల్డ్ లీడర్ ఇన్ మేకింగ్ అండ్ డిజైనింగ్ న్యూ థింగ్స్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన దేశంలోనే ఎక్కువ ఉత్పత్తులను తయారు చేసుకోవడం, తర్వాత భారతదేశంలోనే పెట్టుబడులు పెట్టడానికి మరిన్ని కంపెనీలు తీసుకురావడం, తర్వాత కొత్త వస్తువుల్ని తయారు చేయడం. ఈ విధంగా భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దాలని దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట, మేక్ ఇన్ ఇండియా. డూ యు నో పావర్టీ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ టు సక్సెస్ ఇన్ లైఫ్. ఈ జీవితంలో విజయం సాధించడానికి పేదరికం అనేది అడ్డు కాదు.
Awul Pakir Jainuddin Abdul Kalam was born on 15th October 1931 in Muslim family in Rameswaram, తమిళనాడు. ఈయన రాష్ట్రపతి మన మాజీ రాష్ట్రపతి అనమాట, చనిపోయారు కూడా. ఈయన తమిళనాడులో రామేశ్వరం అనే ఊరిలో 1931 సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖున జన్మించారు. ఈయన పూర్తి పేరు ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన ముస్లిం ఫ్యామిలీలో జన్మించారంట, ముస్లిం అనమాట. హిజ్ ఫాదర్ జైనులబ్దీన్ వాజ్ ఏ బోట్ ఓనర్ అండ్ హిజ్ మదర్ ఆషియమ్మ వాజ్ ఏ హౌస్ వైఫ్. వీళ్ళ నాన్నగారు బోట్ ఓనర్ అంట, ఒక బోటుకి ఓనరు, వాళ్ళ అమ్మగారు వచ్చి హౌస్ వైఫ్ అంట. యాజ్ ఏ యంగ్ బాయ్ హీ సోల్డ్ న్యూస్ పేపర్స్ టు సపోర్ట్ హిజ్ ఫ్యామిలీస్ మెగ్రీ ఇన్కమ్. ఇతను చిన్న వయసులోనే న్యూస్ పేపర్స్ అమ్మి వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేశాడు అనమాట. దేనికి సపోర్ట్ చేశాడు? కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం న్యూస్ పేపర్స్ కూడా అమ్మారట. డిస్పైట్ ఫేసింగ్ పోవర్టీ హీ వాజ్ ఏ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ అండ్ ఆల్వేస్ క్యూరియస్ టు లెర్న్ హౌ థింగ్స్ వర్క్డ్. ఈయన పేదరికాన్ని ఎదుర్కొన్నారు. ఆయన కష్టపడి బాగా చదువుకున్నారన్నమాట. వస్తువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలన్న ఆసక్తి ఆయనకి ఎప్పుడూ ఉండేదంట. He was a hard-working student and always curious to learn how things worked. APJ Abdul Kalam became a prominent Indian scientist and later served as the 11th President of India from 2002 to 2007. ఈయన అబ్దుల్ కలాం గారు భారతీయ శాస్త్రవేత్తగా పనిచేశారన్నమాట. తర్వాత 2002 నుంచి 2007 వరకు భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. For his significant contribution to India's civilian space program and military missile development, he is popularly known as the Missile Man of India. భారతదేశ పౌర అంతరిక్ష కార్యక్రమం మరియు మిలిటరీ క్షిపణి అభివృద్ధికి ఆయన చేసిన విశేష కృషికి ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారన్నమాట. He passed away on 27th July 2015 in Shillong while addressing students, leaving behind a legacy that proves poverty is not a barrier to success in life. ఆయన పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఎప్పుడంటే 2015 జూలై 27వ తారీఖున షిల్లాంగ్లో విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా మరణించారంట. జీవితంలో విజయానికి పేదరికం అడ్డంకి కాదని నిరూపించే గొప్ప వారసత్వాన్ని ఆయన మనకు అందించారంట. ఈయన పేదరికంలో పుట్టి పెద్ద సైంటిస్ట్ అయ్యారు, తర్వాత 11వ రాష్ట్రపతిగా మనకు పనిచేశారన్నమాట. డూ యూ నో బర్డ్స్ ఆల్సో మైగ్రేట్ టు అదర్ ప్లేసెస్? మీకు తెలుసా, పక్షులు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళతాయి. ఫ్లెమింగోస్ ఆర్ టాల్ పింక్ బర్డ్స్ దట్ లివ్ నియర్ లేక్స్ అండ్ వెట్లాండ్స్ అండ్ దే గెట్ దేర్ pretty color from the food they eat. ఫ్లెమింగోలు పొడవైన గులాబీ రంగు పక్షులు అనమాట. ఇవి సరస్సులు తర్వాత చిత్తడి నేల దగ్గర నివసిస్తాయి అనమాట. అవి తినే ఆహారం వల్ల వాటికి అందమైన రంగు వస్తుందంట. When their lakes dry up or there is not enough food, flamingos migrate to safer places. వాటికి నీళ్లు లేకుండా సరస్సులు నదులు ఎండిపోయినప్పుడు, వాటికి నీళ్ళు లేకుండా సరస్సులు ఎండిపోయినప్పుడు, తగినంత ఆహారం లేనప్పుడు ఈ ఫ్లెమింగోలు ఏం చేస్తాయంటే సురక్షితమైన ప్రదేశాలకి వలస వెళతాయంట. దే ట్రావెల్ ఇన్ లార్జ్ గ్రూప్స్ అండ్ కెన్ ఫ్లై హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్. అవి గ్రూపులుగా ఏర్పడి ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయంట. సమ్టైమ్స్ ఈవెన్ అప్ టు 1000 కిలోమీటర్స్, కొన్నిసార్లు 1000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణం చేస్తాయంట. ఇన్ ఇండియా ఫ్లెమింగోస్ మూవ్ ఫ్రమ్ ప్లేసెస్ లైక్ గుజరాత్ and Rajasthan to areas such as Mumbai, Tamil Nadu and even Sri Lanka. భారతదేశంలో ఈ ఫ్లెమింగోలు అనేవి గుజరాత్ నుండి, రాజస్థాన్ నుండి, ముంబై, తమిళనాడు, శ్రీలంక వంటి ప్రాంతాలకు కూడా వెళతాయంట. సమ్ బర్డ్స్ కమ్ ఫ్రమ్ కంట్రీస్ లైక్ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ డ్యూరింగ్ వింటర్ సమయంలో అంటే శీతాకాలంలో వేరే కంట్రీస్ నుంచి కూడా మన దేశానికి వస్తాయంట. ఎక్కడి నుంచి అనంటే ఇరాను మరియు ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుండి కొన్ని పక్షులు ఇక్కడికి వస్తాయంట. డ్యూరింగ్ మైగ్రేషన్ దే ఫైండ్ న్యూ వెట్లాండ్స్ విత్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ అండ్ గుడ్ ప్లేసెస్ టు స్టే.
ఈ మైగ్రేషన్ టైంలో అవి నివసించడానికి, సురక్షితంగా పిల్లల్ని పెంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి పుష్కలంగా ఆహారం ఉండే చిత్తడి నేలని కనుగొంటాయంట. విచ్ హెల్ప్స్ దెమ్ సర్వైవ్, స్టే హెల్దీ, రైజ్ దేర్ యంగ్ సేఫ్లీ. కీవర్డ్స్: మైగ్రేషన్, లైవ్లీహుడ్, న్యాచురల్. ఓకే, ఇవి కీవర్డ్స్ అనమాట. ఈ పాఠంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ కీలక పదాలు. మైగ్రేషన్, లైవ్లీహుడ్, న్యాచురల్ కెలమిటీస్, సీజనల్ మైగ్రేషన్, పోవర్టీ, స్లమ్స్, ట్రాన్స్ఫర్, ఇన్కమ్, బడ్జెట్, ఎక్స్పెన్సెస్, ప్రొవిజన్స్, సేవింగ్స్. ఈ పదాలని నేర్చుకోనండి. వాట్ వీ హ్యావ్ లర్న్డ్, మనం ఏమి నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం. న్యాచురల్ క్యాలమిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు. పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ ద బేసిక్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. అసలు మైగ్రేషన్ జరగడానికి కారణం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, నిరుద్యోగం. అలాగే మైగ్రేషన్ ఈజ్ మెయిన్లీ ఆఫ్ 2 types. మైగ్రేషన్ అనేది 2 types అనమాట. టెంపరీ మైగ్రేషన్ అండ్ పర్మనెంట్ మైగ్రేషన్. మైగ్రేషన్ హెల్ప్స్ పీపుల్ ఇంప్రూవ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ లెర్న్ అబౌట్ న్యూ కల్చర్స్. మైగ్రేషన్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఫైనాన్షియల్గా స్థిరపడడానికి హెల్ప్ చేస్తుంది, అలాగే కొత్త కల్చర్ని తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. స్లమ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు మైగ్రేషన్. ఇలా మైగ్రేషన్ వెళ్ళడం వల్ల, మైగ్రేషన్ జరగడం వల్ల, ఎక్కువ మంది ఒకే చోట చేరడం వల్ల స్లమ్స్ అనేవి ఏర్పడతాయి, అంటే మురికి వాళ్ళు అనేవి ఏర్పడతాయి. ఎడ్యుకేషన్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. ఈ విద్య అనేది ప్రతి పిల్లవాని హక్కు అనమాట. ఏ ఫ్యామిలీ బడ్జెట్ ఈజ్ ఏ ప్లాన్ దట్ షోస్ హౌ టు స్పెండ్ ఏ ఫ్యామిలీస్ ఇన్కమ్. ఈ కుటుంబ బడ్జెట్ అనేది కుటుంబ ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలిపే ఒక ప్రణాళిక అంట. వీ షుడ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ నీడ్స్ అండ్ వాంట్స్ టు మేనేజ్ ద ఫ్యామిలీ బడ్జెట్స్ ప్రాపర్లీ. కుటుంబ బడ్జెట్ని సరిగ్గా నిర్వహించాలి అంటే అవసరాలు, కోరికల మధ్య తేడాన్ని మనం గుర్తుంచుకోవాలి. సేవింగ్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. పొదుపు అనేది మంచి అలవాటు అనమాట. ఇంప్రూవ్ యువర్ లర్నింగ్. వాట్ ఈజ్ మైగ్రేషన్? మైగ్రేషన్ అంటే ఏంటి? వాట్ రైట్ ఎనీ 2 reasons వై పీపుల్ మైగ్రేట్. ప్రజలు మైగ్రేట్ అవ్వడానికి ఏమైనా 2 కారణాలు తెలపండి. వాట్ డూ వీ మీన్ బై ఏ ఫ్యామిలీ బడ్జెట్? కుటుంబ బడ్జెట్ అంటే మనం ఏమి అర్థం చేసుకోవాలి. రాణీస్ ఫ్యామిలీ మూవ్డ్ ఫ్రమ్ ఏ విలేజ్ టు ఏ సిటీ బికాస్ దేర్ వాజ్ నో రెగ్యులర్ వర్క్ ఇన్ దేర్ విలేజ్. వాట్ ఈస్ దిస్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ కాల్డ్? ఆన్సర్ వచ్చి మైగ్రేషన్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడాన్ని మైగ్రేషన్ అంటారు. ఎక్స్ప్లెయిన్ వై పీపుల్ మైగ్రేట్ ఫ్రమ్ విలేజెస్ టు సిటీస్. ఎందుకని ప్రజలు విలేజ్ నుంచి సిటీలకి మైగ్రేట్ అవుతున్నారు. ఎక్స్ప్లెయిన్ హౌ స్లమ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ సిటీస్. ఎందుకని సిటీస్లో స్లమ్స్, మురికివాడలు ఏర్పడుతున్నాయి. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ఏ ఫ్యామిలీ టు ప్లాన్ ఏ బడ్జెట్. ఎందుకని ఒక ఫ్యామిలీ బడ్జెట్ అనేది రూపొందించుకోవాలి. లుక్ ఎట్ ద సిచ్యువేషన్ షోన్ బిలో. కింద చూస్తున్న పిక్చర్ని చూడండి. దీస్ రీజన్స్ కెన్ బెస్ట్ బీ క్లాసిఫైడ్ యాజ్ మైగ్రేషన్ డ్యూ టు. ఈ కింద కారణాల్లో ఈ మైగ్రేషన్ అనేది ఇలా వర్గీకరించవచ్చు. ఎలా అంటే బి న్యాచురల్ అండ్ ఎకనామిక్ రీజన్స్. ఇక్కడ వరదల వల్ల కొంతమంది మైగ్రేషన్ అవుతున్నారు, కొంతమంది ఉద్యోగం కోసం అన్నమాట. రవీస్ ఫ్యామిలీ మూవ్డ్ ఫ్రమ్ ఏ విలేజ్ టు ఏ సిటీ బికాస్ దేర్ వాజ్ నో వర్క్ ఇన్ ద విలేజ్. వాట్ టైప్ ఆఫ్ మైగ్రేషన్ ఈజ్ దిస్? రవి ఫ్యామిలీ విలేజ్ నుంచి టౌన్కి వెళ్ళింది, సిటీకి వెళ్ళింది. దేనికోసం అంటే వర్క్ కోసం. ఇది ఏ టైప్ మైగ్రేషన్ అని అడుగుతున్నారు. రమేష్ ఫ్యామిలీ మైగ్రేట్ టు ద సిటీ. హిజ్ పేరెంట్స్ ఎర్న్ డైలీ వేజెస్. దేర్ ఇన్కమ్ ఈజ్ అన్సర్టైన్ బట్ ఎక్స్పెన్సెస్ లైక్ రెంట్, ఫుడ్ ఆర్ ఫిక్స్డ్. విచ్ యాక్షన్ విల్ హెల్ప్ ద ఫ్యామిలీ మేనేజ్ దేర్ సిచ్యువేషన్ బెటర్? అంటే బి మేక్ ఏ సింపుల్ ఫ్యామిలీ బడ్జెట్. కంపేర్ ద విలేజ్ లైఫ్ ఆఫ్ ఏ మైగ్రేటెడ్ లేబరర్ విత్ హిజ్ లైఫ్ ఇన్ ఏ సిటీ. ఇక్కడ గ్రామీణ జీవితాన్ని నగర జీవితంతో పోల్చమంటున్నారు. ఈ పిక్చర్లో చూడండి ఎలా ఉందో. ఇఫ్ యూ మీట్ ఏ మైగ్రేటెడ్ ఫ్యామిలీ ఇన్ యువర్ విలేజ్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వుడ్ యూ ఆస్క్ దెమ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్స్ ఫర్ దేర్ మైగ్రేషన్? మీ గ్రామంలో ఎవరైనా వలస వచ్చిన కుటుంబాన్ని మీరు కలిస్తే వాళ్ళని వలస రావడానికి కారణాలను మీరు ఎలా ప్రశ్నలు అడుగుతారు. స్టడీ ద ఫ్యామిలీ బడ్జెట్ బిలో అండ్ ఆన్సర్. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ బడ్జెట్ని చూడండి. ఇస్ ద ఫ్యామిలీ సేవింగ్ మనీ ఆర్ స్పెండింగ్ మోర్ దాన్ ఇన్కమ్? వై?
దీన్ని చూసిన తర్వాత ఈ కుటుంబం డబ్బు ఆదా చేస్తుందా లేక ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ చేస్తుందా ఎందుకనేది మనం చెప్పాలి. విచ్ ఈజ్ బెటర్ ఫర్ ఏ ఫ్యామిలీ. వీటిలో బెటర్ ఏంటంటే బి, ఫాలోయింగ్ ఏ ఫ్యామిలీ బడ్జెట్. Ranga is going to work with his father. He stopped going to school. How can you motivate him to rejoin school? ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కూడా వర్క్ బుక్లో ఉంటాయి, అక్కడ చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.